ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జహీరాబాద్ తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకి రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం జహీరాబాద్ నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జహీరాబాద్కి రైస్ బ్యాగ్ RNR 15048 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. అదేవిధంగా KNM 12368 సీడ్ వికారాబాద్ జిల్లా పరిగి అనే ఒక ఊరు ఉంది. వికారాబాద్ జిల్లాలో ఆ ఊరికి ఒక ఒడ్లు బ్యాగ్, అదేవిధంగా రైస్ బ్యాగ్ ఈ రోజున రెండు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మనం నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపించడం జరుగుతూ ఉంది. జహీరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాదు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిగి ఈ రెండు ఊర్లకి మనం ఈ రోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపించడం జరుగుతూ ఉంది. 3 days ఫైన్ పట్టద్ది. ఇది గుర్తించాల్సిన విషయం. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, రైస్ వినియోగదారులు కానీ, రైతు సోదరీమణులు కానీ నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తే 3 రోజుల పైన అవి చేరడం జరుగుతుంది. 3 days పైన ఏపీఎస్ఆర్టీసీలో 24 hours. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్ అనే ఊరుంది. సంగారెడ్డి మెదక్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కి హైమావతి గారు మన కుటుంబ సభ్యులను ఈరోజు రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. జహీరాబాద్ తెలంగాణ రాష్ట్రం. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, రైస్ వినియోగదారులు కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతుండగా ఒక 3 రోజుల ముందు మనకి ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్ కావాలంటే సింగిల్ పాలిష్ రైస్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, ఏది కావాలనేది ఆడిచ్చి మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కొంతకాని గంగాధర్ గారు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఆడిచ్చి మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ఓకే, థ్యాంక్ యూ.